చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అంటూ తూలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను సభలో ఎవరూ ఖండించడం కాదు కదా, కనీసం అడ్డు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది టీడీపీ విధానమేనని శాసనసభ వేదికగా సంకేతాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎవడు అంటూ మాట్లాడారు. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. విన్నారుగా బాలకృష్ణ నోరు ఎలా పారేసుకున్నారు. అంతేకాదు, కూటమి పాలనలో తనకు అవమానం జరిగినట్టు ఫైర్ అయ్యారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి లిస్టు తయారు చేయమని తనకు ఆహ్వానం వచ్చిందని, అందులో తనది 9వ పేరు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వేసింది ఎవడు అంటూ మంత్రి దుర్గేష్ను ప్రశ్నించారు బాలకృష్ణ. ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్టు తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. ఇక మెగాస్టార్ చిరంజీవిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే బావ చంద్రబాబు మనసులో మాటనే బావమర్ది వెల్లడించారన్నది స్పష్టమైంది. అందుకే సభలో అధికార కూటమి సభ్యులు ఎవరూ వ్యతిరేకించలేదు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దీనిపై కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం చంద్రబాబు కూడా మౌనముద్ర దాల్చి బాలయ్య వ్యాఖ్యల్ని పరోక్షంగా సమర్థించారు. తద్వారా చిరంజీవి గురించి టీడీపీ అధికారిక విధానమే అదని శాసనసభ వేదికగా సంకేతాలిచ్చారు. 2024 ఎన్నికల ముందు గత్యంతరం లేక కుట్రపూరిత మౌనం వహించిన చంద్రబాబు, బాలకృష్ణ ప్రస్తుతం ఏరు దాటాక చిరంజీవిని బోడి మల్లన్న చేశారు. అందుకే సందర్భం కాకపోయినా సరే బాలకృష్ణ శాసనసభ వేదికగా చిరంజీవిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనసభ సమావేశాల్లో ఇప్పటి వరకు మాట్లాడని బాలకృష్ణ హఠాత్తుగా లేచి చిరంజీవిని అవమానించడం వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సినిమా రంగంపై చర్చ కాదని, చిరంజీవిని మరోసారి అవమానించడమే తమ లక్ష్యమని బాలకృష్ణ ద్వారా టీడీపీ చాటి చెప్పింది. చిరంజీవిని అవమానిస్తూ బాలకృష్ణ మాట్లాడుతుంటే యావత్ అధికార కూటమి సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. కొందరు టీడీపీ సభ్యులు ముసిమిసిగా నవ్వుతూ కనిపించడం గమనార్హం. తద్వారా ఆ వ్యాఖ్యల్ని అధికార కూటమి సభ్యులు బహిరంగంగానే సమర్థించారు. ఇక స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా బాలకృష్ణ వ్యాఖ్యల్ని అడ్డుకునేందుకు, వారించేందుకు కనీసం ప్రయత్నించలేదు.